ఈరోజు మన భువనగిరి మండలానికి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే 13,60,00,000 రూపాయలతోటి మనము వార్డుల నిధులు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాము. దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఇదే గంజ్ మార్కెట్ యార్డ్లో. అట్లనే మనకు సంబంధించి మండలానికి సంబంధించి కూడా 9.5 కోట్లతోటి గ్రామాన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం, మరి 9.5 కోట్లతోటి మరి శంకుస్థాపన చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ ఈరోజు మండలం అండ్ టౌన్ రెండు కలిపి కూడా 23.1 కోట్ల రూపాయలతోటి మండలం అండ్ టౌన్ శంకుస్థాపనలు నిధులతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో చాలా గొప్ప విషయం. ఇట్లా నిధులు ఇట్లా రావడం అనేది అరుదు. ఒక్కొక్క గ్రామానికి 40, 50 లక్షలు, 60 లక్షలు కూడా పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇది మన అదృష్టంగా భావించాలి. అదే ఒలిగొండది హెచ్ఎండే లేదు, అక్కడ అన్ని నిధులు రావు. ఇక్కడ కూడా అంతకుముందు ఎప్పుడు ఇట్లా రాలే. మనము ముఖ్యమంత్రి గారిని పదే అడగడం, వారు కూడా మన ప్రాంత ప్రజల మీద ప్రేమతోటి నిధులు ఇచ్చిండ్రు. భువనగిరికి మేము రాగానే మొదటి వారంలో ఇక్కడ స్పోర్ట్స్ స్టేడియం ముత్తిరెడ్డిగూడెంలో 30 కోట్ల రూపాయలతోటి ఇండోర్ స్టేడియంకు శాంక్షన్ చేయడం జరిగింది. అది 10 ఎకరాలు అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. భువనగిరి ఫోర్ట్కు 60 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. మూసీ కాలువల మీద ఎప్పుడు అన్ని పైసలు రాలే, ఆ నిధులు తీసుకొచ్చినాం. ఉత్తమ్ కుమార్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి వారికి అడిగి వారి దృష్టికి తీసుకొచ్చి ఒప్పించి ఈరోజు ఆ నిధులు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. సంఘం శివన్నకు 2 కోట్లతోటి గుడి కడతాను కూడా ఆ రోజు చెప్పిండు, శాంక్షన్ కూడా చేసిండు. గౌరవ సీతక్క గారు దాదాపు 70 కోట్ల రూపాయలతోటి గ్రామీణ రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది. నిన్న మొన్న చూసిండ్రు ఇందిరమ్మ ఇండ్లో 3,500 ఇందిరమ్మ ఇండ్లో మరి మనం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. అంతకుముందు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే కేసీఆర్. ఈరోజు ఆ రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం జరుగుతుంది.